ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి ఫారూక్ వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనే టీడీపీకి భారీ మెజార్టీ ఇస్తుందని ధీమా. అభ్యర్థులు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని జాగ్రత్తగా లెక్క కట్టాలని అధికారులను ఆదేశించిన నంద్యాల పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు. నంద్యాల జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు. దోర్నిపాడు మండలం అమ్మిరెడ్డి నగర్ లో ఇంటింట ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల సోదరి అవంతిరెడ్డి. నంద్యాలలో టీడీపీ నాయకులు ఎన్ని కుప్పిగంతలు వేసినా ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజున నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి వెంట రాగా ఆయన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డికి పత్రాన్ని అందించారు. నామినేషన్ల రెండవ రోజు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ తన కార్యాలయం నుండి అభిమానులు కార్యకర్తలతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు కూడా అందించలేని స్థితిలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసే ప్రసక్తే లేదన్నారు. అర్ధరాత్రి ఆడపడుచులు నీటి కోసం పడుతున్న పాట్లే వారి పతనానికి నాంది అన్నారు. ఏ సర్వేలు చూసినా కూటమికి అనుకూలంగా ఉన్నాయని, బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలు ఇంట్లో ఉండే విధంగా ప్రజలు బటన్ నొక్కబోతున్నారని ఫారూక్ తెలిపారు. ఎంపీ అభ్యర్థిని బైరెడ్డి శబరి మాట్లాడుతూ పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు కనీసం తాగునీటి కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. నామినేషన్ల కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ శివనాగిరెడ్డి, టీడీపీ యువనేత విశ్వనాథరెడ్డి, న్యాయవాదులు రామచంద్రరావు, రాజేశ్వర్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నవీన్ సార్ చూసారా 04 మొదటి ఘట్టం అయింది. నామినేషన్ అందరూ చేశాము. నామినేషన్ సహకరించబట్టి మరి మిత్రుడు శివనారెడ్డి గారు మేజర్గా మా అడ్వకేట్ గారు రామచంద్ర గారు, ఇక్కడ మా అమ్మాయి క్యాండిడేట్ సబరమ్మ గారు, పార్లమెంట్ క్యాండిడేట్ 5 మంది పోయినాం. చాలాసేపు కార్యక్రమం జరిగింది. మరి మొదటి ఘట్టం అయిపోయింది.
రెండవ ఘట్టం ప్రజల ఆశీస్సులు కావాలా, ప్రజల సహకారం కావాలా, వారి ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి ఇటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ సెషన్ కానీ మేమిద్దరం కూడా గెలుస్తామని చెప్పి కూడా నమ్మకం కాకుండా ఒక గట్టి నమ్మకం ఉంది మాకు. అంటే మూఢనమ్మకం అంటే నేను చెప్పేది అర్థమైంది కదా, కొంచెం గారికి చెప్పింది. వాస్తవంగా మేము ప్రజలకు సేవ చేసాం కాబట్టి గతంలో కూడా తండ్రి గారు మేము కూడా కలిసి పనిచేసాం. వారి పార్టీ అధ్యక్షులుగా చేశారు ఎక్సలెంట్గా. కాబట్టి వారికి అన్ని పరిచయాలు ఉన్నాయి. మరి వేరే పార్టీ నుంచి వచ్చిన కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు వారి కూతురు కూడా ఈరోజు మన పార్లమెంట్కి సభ్యురాలు ఇవ్వడం కూడా చాలా ఆనందదాయక విషయం, చాలా సంతోషదాయక విషయం. కాబట్టి రేపు మన ప్రజల దగ్గరికి పోతాం. మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు రావాలా కాదు, అదేవిధంగా జగన్ గారి పార్టీకి ఎందుకు పోవాలా, ఆయన ఏం చేశారు ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రజలకు ఇంతవరకు స్థితికరణంగా ప్రజలకు తెలియజేశారు. సభలు పెట్టాం, అన్ని సభలు కూడా ఏర్పాటు చేస్తాం. మళ్ళా ప్రజల పోయి ఇంటింటికి పోయి కూడా మేము ప్రజా మాకు సేవ చేయమని చేసే బాధ్యత కలిగించమని చెప్పి ప్రజలు వేడుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా, ఎదురు చూస్తూ ఉన్నారు. వేసవి కాలంలో కల్పిస్తూ ఉంది. ఏ గ్రామంలో కూడా నిందాల పట్టణం కూడా 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాని గురించి ఎవరు నాయకులు మాట్లాడడం లేదు. గ్రామాల్లో పోతే కూడా బిందెలు పట్టుకొని మా దగ్గరికి వస్తాం, మహిళలు వస్తున్నారు. చాలా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా చెప్పారు, సార్ వ్యవసాయంగా నీళ్ళు ఇవ్వండి సార్ ఏంటంటే తాగడానికి నీళ్ళు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఆయన దెబ్బ తగిలి చెప్పి ఆయన చూపించుకొని తిరుగుతూ ఉన్నారు. దెబ్బలు అందరికీ తగిలాయి. దెబ్బలు తగిలినంతా చూసి కంకర రాయి తగ్గుతుంది, దెబ్బలు తెలుసుకోవాలి. నాకు ఇంకా తగిలి కానీ షో చేయడం అనేది మంచిది కాదు. ప్రజల్లో దాన్ని చూసి ఓట్లు వేస్తారనేది చాలా తప్పుడు ప్రచారం ముఖ్యమంత్రి గారిని. ఏం చేసినాడని సాధించాలని చెప్పి ప్రజలకి కంకర రాయి బండ్లలో పోతా ఉంటే జారి పడతాయి రాయి, అది అద్దాలు కూడా పడిపోతాయి. కానీ ముఖ్యమంత్రి గారు ప్రజాసేవ చేయడానికి అనర్హుడుగా ప్రజలు ప్రకటించినారు. ఆయన ఏ కార్యక్రమం కూడా చేయలేదు కాబట్టి ప్రజలు ఆయన బుద్ధి చెప్తా ఉన్నారు. అన్ని సర్వేలు కూడా భారతదేశంలో టీట్ సర్వేలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పటికీ ఆజాదీడే జరుగుతుంది. దాదాపుగా 17-18 నియోజకవర్గాలు పార్లమెంట్ సభ్యులు గెలుస్తారు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 124 నుంచి దాదాపుగా 134 వస్తాయి. యాజ్ టుడే రేపటి దినం పోతే స్వీప్ అయిపోతుంది. వాటి ప్రజలు తెలుసుకుంటాడు ఎందుకు కావాలా అని. ఇప్పుడు నిన్నగాక మొన్న శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక ఇది పెట్టారు, స్టోవ్. ఫరూక్ గారు అమ్మని ఉండేది తెలుగుదేశం పేరు రాయలేదు కానీ తెలుగుదేశం వాళ్ళు అమ్మని ఉండేది. ఇప్పుడు చూద్దామని కలెక్టర్ గారు ఫోన్ చేశారు, సార్ ఇప్పుడు చూద్దామా ప్రజలు అబద్ధాలు టీవీలన్నీ తీసినాయి, మీరు మళ్ళీ తీసినారు అవన్నీ వాస్తవాలు ఎందుకు చెప్పాలని చూసామని చెప్పి మీరు వ్యాపారం చేసుకుంటారు. టీవీ పెట్టి లోగో పెట్టి ప్రజలు చూపిస్తూ ఉన్నారు. వాటికి మనీ ట్రాన్సాక్షన్ అవుతా ఉంది. నేను కాబట్టి సరిపోయా. ఇక వేరే నాయకులు అంటే పోయి పగడగొట్టింటాడు. నేను మంచివాళ్ళు కాబట్టి మర్యాద కాబట్టి ఇటువంటి సంఘటన జరగదు. ఇప్పుడు 30 కావాలని మీరు చూడొచ్చు. తీసుకొచ్చి వ్యాపారం జరుగుతుందా లేదా అక్కడ బోర్డు ఎందుకు వేయాలని నేను చేశాను అని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పాలి ప్రజలకు. కాబట్టి ఇటువంటి చేయకూడదు. ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో పెట్టి ఎన్నికల ప్రచారం చేయకూడదని మేము కోరినాం. అంతేగాని వేరే వాళ్ళ ప్రజలకు సరుకులు ఇస్తామని మేము ఇది కూడా ఉచితంగా ఉద్యోగం పెట్టాడు. ఎన్నికలు అయిన తర్వాత పంచు కరోనా పంచాలని కొన్ని లక్షల రూపాయలు పంపించారు. కరోనా ఇప్పుడు పరిగణనోడు చెప్తే సాక్ష్యాలు చూపించారు. మీ టీవీలో అన్ని మీరందరూ సాక్ష్యాలు మీకు అదే లేదా. కాబట్టి ఇవన్నీ పనికిరావు. ప్రజల దగ్గర పోవాలా, ప్రజలకు మనకి చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మొదటి డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు చాలా సీరియస్ సమస్య ఉంది. దాన్ని ఏ రకంగా అధిగమించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తూ ఉంది. కరెంటు పోతారంటే చెప్పడానికి వీలలేదు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, గ్రామాల్లో కరెంటు కూడా పరిస్థితి. ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజలు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ప్రజలు కూడా అనుభవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అనుభవిస్తున్నారు, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఎందుకు తెలుగుదేశం పార్టీ రావాలనే విషయాన్ని గురించి మనం ఇద్దరం కూడా ప్రజలకు తెలియజేస్తాం. కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలా. మీడియా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కొంత మీడియాలో రావడం లేదు, ఎంత చెప్పినా నేషనల్ మీడియా అంటే ఉరికే రావడం లేదు. కాబట్టి మీడియా వాళ్ళు కూడా దీన్ని బాగా ఫోకస్ చేయాలి. మీ మీడియా వాళ్ళ ఆశీస్సులు కూడా కావాలి. మీరు కూడా దీన్ని ప్రచారించుకోవాలి. మీరు చేసే కార్యక్రమాలు కానీ చేపట్టే కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో దాన్ని కూడా మీరు బాగా ఫోకస్ చేయాలి. న్యాచురల్గా మీకు మేము అబద్ధాలు చూడాలి. నీటి గురించి మీరు నీటి అయితే ఏ రకంగా ఉంది మీకు తెలుసు. మీరు ఫోకస్ చేయండి. 3 రోజులు మీరే నీళ్ళలో మీ బిడ్డలు ఎంత ఇబ్బంది పడుతున్నాం. మీ జిల్లా రాత్రి 2 గంటలు నీళ్ళు వదులుతారా, 2 o'clock ఎట్లా అండి? ఆడపిల్లలు ఎట్లా రాత్రిపూట పోయి రాత్రి చేసి ఇప్పటికే మిస్టేక్స్ అంతా పరిమాణం ఏదంతా రాత్రిపూట వెళ్తూ ఉన్నారు. ఆడబిడ్డలపై 2 గంటలకు నీళ్ళు కూర్చొని పాకులాడాలా.
దీని గురించి మొదటి నుంచి ప్లానింగ్ లేదు, ఎప్పటి నుంచి లేదు. నేను జనవరి నుంచి చెప్తా ఉన్నా చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ అని చెప్పి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది. గతంలో మనం వస్తే తప్పకుండా సంస్థ ఏర్పాటు చేశారు 150 ఎకరాల్లో. దాని పక్కన ఇంకా పెద్ద చెరువు ఉంది. ఆ 150 ఎకరాలు మిగిలిన 150 ఎకరాలు కూడా తీసుకొచ్చి నంద్యాలకు భవిష్యత్తులో సంవత్సరానికి ఇంకొక సంవత్సరం స్టాంప్ 2 కలిపి 300 ఎకరాల సంవత్సరానికి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు సంవత్సరం స్టాంప్ చేశాము. అది ఎంత సాక్షులు మరి తండ్రి గారి సాక్షులు. వీళ్ళు వచ్చి 2005లో సరే లేరప్పటికి గురించి చెప్పకుండా వీళ్ళు వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసుకున్నారు. చేసిందానే ఓపెన్ ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేసిన వీళ్ళ గురించి మాట్లాడడం అవసరం ఉంది. కాబట్టి చాలా సంతోషం. మీ అందరి సహకారం కావాలంటే ఒకసారి ఇప్పుడు ప్రజల ముందు పోతాం, ప్రజలను అర్థిస్తాం, ప్రజలను ప్రార్థిస్తాం. మేము చేయబోయే కార్యక్రమాలు కూడా వారిని వినియోగిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు నామినేషన్ వేయడం. ఫారూక్ గారు ఎప్పుడో నుంచి రాజకీయంలో ఉంటూ ఎంతో సింపుల్ మనిషి, అలాగే రాజకీయంలో అవగాహన ఉండి ఎటువంటి బ్లాక్ మార్క్ మచ్చ లేని వ్యక్తి ఫారూక్ గారు. అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా. అట్లాగే ఆయన గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నేను ఒకటే ప్రశ్న, ఈరోజు తాగడానికి నీళ్లు ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా? మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు గెలుస్తారా? లేదంటే యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా? లేదంటే ఈరోజు కరెంటు బిల్లులు వాసిపోతున్నాయి ఎండాకాలంలో. అట్లాగే నీళ్లు లేవు, సాగునీరు లేదు, రైతులను మోసం చేశారు. మరి ఓన్లీ బటన్ నొక్కుతూనే మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్లిపోతాం, మళ్ళీ గెలుస్తాం అనుకున్న వీళ్ళు ఖచ్చితంగా గుణపాఠము ప్రజలే చెప్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ లో బంపర్ మెజారిటీతో గెలుస్తాము. అట్లాగే ఫారూక్ గారు కూడా ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తారు. ఒక గుణపాఠంగా ఇది శిల్ప వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కడప వెంచర్స్ కి షిఫ్ట్ చేసుకుంటారు. ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలో పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు నమోదు చేయాలని పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్ మణికంఠన్, ఆలగడ్డ, వనకానపల్లె డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు కిరణ్, తొట్టుపురం అశోకన్, శ్రీశైలం, నందికొట్కూర్, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు టీకారాం మీనాలు ఆదేశించారు. కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నంద్యాల పార్లమెంట్ 6 అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ వ్యయ పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికలో పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని పరిశీలించి నమోదు చేసేందుకు సహాయ వ్యయ పరిశీలకులు చురుగ్గా సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. వ్యయ నిర్వహణ రిజిస్టర్లు పక్కగా నిర్వహించుటకు పక్క ప్రణాళిక రూపొందించుకుని రోజువారీ నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఖర్చు వ్యయ నిర్వహణ అకౌంటింగ్ టీం ప్రతిరోజు చూడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లా నైసర్గిక స్వరూపం నంద్యాల పార్లమెంట్ 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల ప్రక్రియ తదితర అంశాలన్నింటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల వ్యయ పరిశీలకులు వివరించారు. They are operating. VST each constitutes 2 teams are there. VVT each constitutes all teams are functioning someone's protagonist. Next. So these are the team members.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నంద్యాల జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు కలెక్టరేట్ లోనే జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను పరిశీలించారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్ మణికందన్, ఆలగడ్డ, బనకానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులుగా కిరణ్ తొట్టుపురం, అశోకన్, శ్రీశైలం, నందికొట్కూర్, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులుగా టీకారం, మీనాలు జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ, కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి వెంకట సుబ్బయ్యలు, ఎంసీఎంసీ ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, శ్రీధర్స్, సువిధ, గ్రీవెన్స్ మరియు రీడ్రెసల్ సెల్ మొదలైన విభాగాల సిబ్బంది నిర్వహిస్తున్న విధులను గురించి వివరించారు. సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలకు సంబంధించి సంబంధిత అభ్యర్థులకు ఎంసీఎంసీ కమిటీ ద్వారా 15 మందికి నోటీసులు జారీ చేశామని జాయింట్ కలెక్టర్ వ్యయ పరిశీలకులకు వివరించారు. కంట్రోల్ రూమ్ సేవలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డి నగర్ లో ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సోదరి గంగుల అవంతిరెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆలగడ్డలో తన సోదరుడు ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి చేసిన అభివృద్ధిని తెలుపుతూ అవంతిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోసారి వైసీపీ అభ్యర్థి తన సోదరుడు గంగుల విజేంద్రారెడ్డికి అవకాశం ఇస్తే ఆలగడ్డను మరింత అభివృద్ధి చేస్తామని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అవంతిరెడ్డి ప్రజలను కోరుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు నూనెపల్లి, బెన్ని కాంప్లెక్స్, బొగ్గులేని ప్రాంతాలలో రాష్ట్ర దృశ్య కళల డైరెక్టర్ సునీత, అమృతరాజ్, మాజీ కౌన్సిలర్ అమృతరాజు ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ షాక్ భాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి ఎప్పుడు జరగలేదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో టీడీపీ నాయకులు ఎన్నో పదవులు అనుభవించినా చెప్పుకోవడానికి ఒక్క శాశ్వతమైన పని కూడా చేయలేకపోయారన్నారు. టీడీపీ అభ్యర్థి పదవుల కోసమే పాకులాడారు తప్ప ఏ ఒక్క ముస్లింలకు కూడా న్యాయం చేయలేకపోయారని, శిల్ప కుటుంబాల్లో ముస్లింలకు పెద్దపీట వేసు ఎమ్మెల్సీగా, మున్సిపల్ చైర్మన్ గా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నో పదవులను ముస్లింలకు ఇచ్చిన ఘనత శిల్ప కుటుంబానికి దక్కుతుందన్నారు. నంద్యాల ప్రజల కోసం, నంద్యాల అభివృద్ధి కోసం మంచి చేస్తున్నామని ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డిని, ఎమ్మెల్యేగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి ఫారూక్ వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనే టీడీపీకి భారీ మెజార్టీ ఇస్తుందని ధీమా. అభ్యర్థులు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని జాగ్రత్తగా లెక్క కట్టాలని అధికారులను ఆదేశించిన నంద్యాల పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు. నంద్యాల జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు. దోర్నిపాడు మండలం అమ్మిరెడ్డి నగర్ లో ఇంటింట ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల సోదరి అవంతిరెడ్డి. నంద్యాలలో టీడీపీ నాయకులు ఎన్ని కుప్పిగంతలు వేసినా ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.